గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు. ఇలా చెప్తే థియేటర్ క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ర్యాలీలో ఎలాంటి హోర్డింగ్లు ఉన్నాయో మీరు చూసారా? ఆ భాష నేను చదవలేక ప్లే చేయట్లే. చూడండి, 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు రప రప నరుకుతాం ఒక్కొక్కడిని. గుంట గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు. ఇంతవరకు చేసిన సింహగర్జన వీడికి వినిపించలేదా అనుకుంటా. ఇంకా అనుకోవడం ఏంట్రా, వీడు పెద్ద సౌండ్ ఇంజనీర్. ఏం జాతరలో రప్ప నీకు చెవుడారా? లేదు బాబు, మాట సరిగ్గా వినపడదు. చెవుడంటే అదే రపా రప రపా రప నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? తప్పునరా? గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? కేసు బాగా కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్. ఏవో పిచ్చి పిచ్చిగా మాడుతున్నాడు మీకులాగా. పేషెంట్ ఎక్కడ? ఇక్కడే. నా పరువు అంతా పోయింది. అయినా నీకేం పరువు పెద్దగా ఉన్నట్టు లేదనుకో. కొంచెం ఉంది, ఇప్పుడు పోయింది. చూడండి ఒకసారి. మందేదంతా